గురువు అంటే ఓ యువకుడు ఆశ్రమానికి వెళ్ళి తనని శిష్యుడిగా స్వీకరించమని గురువుని వేడుకున్నాడు. గురువు అతని వైపు చూశాడు. పోయి పక్కనున్న వెదురు పుట్టను చూపించి నదికి వెళ్ళి నీళ్లు తీసుకురా అన్నాడు. దీంట్లో నీళ్ళెట్లా నిలుస్తాయి అనుకున్నాడా యువకుడు. కానీ గురువును ప్రశ్నిస్తే ఆయన ఆజ్ఞను ధిక్కరించినట్లు అవుతుందని అనుకుని నదికి వెళ్ళాడు. బుట్టలో నీళ్లు నింపి ఒడ్డుకు రాగానే అన్నీ కారిపోయినాయి. మళ్ళీ బుట్టలో నీళ్ళు నింపి ఈసారి వేగంగా నడిచినాడు. కానీ అడుగులు వేయకముందే బుట్టలో నీళ్ళన్నీ నేలపాలయ్యాయి. నడిస్తే లాభం లేదనుకొని నీళ్ళ బుట్ట తనపై పెట్టుకొని ఇంకా పరిగెత్తినాడు స్పీడ్గా. అయినా నీళ్లు కారిపోయాయి. ఇలా చాలాసార్లు ప్రయత్నించి శారీరకంగా అలసిపోయాడు, మానసికంగా కుంగిపోయినాడు. చేసేదేం లేక ఖాళీ బుట్ట తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళి తన నిస్సహాయతను వెలిపుచ్చినాడు. అప్పుడు గురువు, వెదురు బుట్టలో నీళ్లు నిలవని నాకు తెలుసు, కానీ నువ్వు ప్రయత్నం చేయడం వల్ల బొగ్గు మసితో నల్లగా ఉన్న వెదురు బుట్ట శుభ్రపడి తెల్లబడింది. నల్లని బుట్ట లాంటిదే నీ మనస్సు కూడా. అది పరిశుభ్రంగా ఉంచితేనే ఏ విద్యలో అయినా పరిపూర్ణత సాధించవచ్చని చెప్పాడు. ఎవరి మనసు నిర్మలంగా, నిశ్చలంగా, నిగ్రహంతో ఉంటుందో అటువంటి విద్యార్థి జ్ఞానబోధకు అర్హుడని ఉపదేశ సహస్రి చెబుతుంది. చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే నిత్య సత్యమే గురువు. అందుకే గురువుని అనంత జ్ఞాన గగనం అన్నారు. అలెగ్జాండర్ను ఓ వ్యక్తి, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు, మీ తల్లిదండ్రులనా, గురువునా అని ప్రశ్నించినాడంట. అందుకు అలెగ్జాండర్ నిస్సందేహంగా, నా తల్లిదండ్రులనే వారు నన్ను దివి నుంచి భూమికి తీసుకొచ్చారు, కానీ గురువుని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. నన్ను తిరిగి భూమి నుంచి చిరకీర్తి అనే దీవికి పంపించగల మహిమాన్వితుడు ఆయనే కాబట్టి అని అన్నాడు. ఆత్మవిద్యను ఉపదేశించమని యమధర్మరాజును కోరుతాడు నచికేతుడు అనేవాడు. దానికి బదులు దీర్ఘాయుషును, అక్షయ సంపదను, ఆధిపత్యాన్ని, ఇలా ఏది కోరినా తీరుస్తానని ఆశ చూపుతాడు యమధర్మరాజు. కానీ నచికేతుడు వేటికి లొంగలేదు. అతని దృఢచిత్తాన్ని మెచ్చుకొని ఆత్మవిద్యను బోధించాడు యముడు. గురువు అంటే మార్గదర్శి, నిజమైన గురువు, జ్ఞానంలో నిష్ఠాతుడు, అసూయ లేనివాడు, సరళ జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడై ఉండాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. గాంధీజీ అన్నట్లు అజ్ఞాన చీకట్లను, తిమిరాలను ప్రారదోలి విజ్ఞాన జ్యోతులను వెలిగించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి విజేతలుగా మలచడం అధ్యాపకులకే సాధ్యం. మాతృభాష సంస్కృతులను నేర్పి మాతృదేశాన్ని గౌరవించే పౌరులను పెంపొందించే మహోన్నతులు గురువులే. గురువు అంటే ఏమి?